ఏదైనా ఒక ట్రిప్‌కి వెళ్ళాము అనంటే, ఒక మెమరీని క్రియేట్ చేసుకోవాలి. చాలా ప్రశాంతంగా ఆ ట్రిప్ అంతా కూడా హడావిడి పడకుండా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తే అలా గుర్తుండిపోతుంది. ఈసారి మేము పాండిచ్చేరి వెళ్ళాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఇంటి దగ్గర నుంచి 5:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా పాండిచ్చేరి రీచ్ అయ్యేసరికి ఇప్పుడు 8:30 అవుతుంది. చల్లగా ఉంది, వెదర్ అయితే చాలా బాగుంది. మేము ఆల్రెడీ చెక్ చేస్తే ఇవాళ కొద్దిగా క్లౌడీగా ఉందని అన్నారు. రేపు సాటర్డే అనమాట. సో సాటర్డే బాగా సన్నీగా ఉంది అని చెప్పి వెదర్లో ఉంది. హోప్ఫుల్లీ ఇలాగే ఉండాలి, కంటిన్యూ అవ్వాలి వెదర్ అని అనుకుంటున్నాము. చల్లగా ఉంటే తిరగడానికి చాలా బాగుంటుంది కదా. యాక్చువల్లీ ఇటువైపు అంతా కూడా కనిపించేది బీచ్ అనమాట. పాండిచ్చేరి విజిట్ చేయటము ఇది సెకండ్ టైం అండి. లాస్ట్ టైం డిసెంబర్లో ఇన్లాస్, మా మరిది వాళ్ళ ఫ్యామిలీ, మేము అందరం కలిసి వెళ్ళాము. అప్పుడేమో రిసార్ట్ బుక్ చేసుకున్నాం. పిల్లలందరూ కొంచెం ఉన్నారు కదా, సో అందరు కలిసి ఆడుకోవడానికి బాగుంటుంది అని. బట్ ఈసారి అయితే వైట్ టౌన్లో మేము ఒక హోటల్ బుక్ చేసుకున్నాం. ఆ హోటల్ కూడా చాలా బాగుంటుంది. నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. హోటల్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9 o'clock అట్లా అయింది. మేము వెళ్ళింది ఫ్రైడే మార్నింగ్ కాబట్టి తక్కువ క్రౌడ్ ఉంది. ఇది వీక్ డే అండ్ పైగా ఆఫ్ సీజన్. ఆ రోజు గవర్నర్ వస్తున్నారంట, అందుకని రోడ్స్ అన్నీ కూడా కొద్దిగా బ్లాక్ చేసేసి ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టేశారు. మేము హోటల్కి రీచ్ అయ్యాం కదా, ఇంకక్కడ మా లగేజ్ అంతా కూడా తీసుకువెళ్ళి హోటల్ రూమ్లో పెడుతున్నారు. అండ్ కార్ ఏమో వ్యాలే పార్కింగ్కి ఇచ్చేసాము. యూజువల్లీ ఇక్కడ బీచ్ దగ్గరే మనం హోటల్ తీసుకుంటే కార్ పార్కింగ్ ఉండదు. కార్ పార్కింగ్ ఎట్ అవర్ ఓన్ రిస్క్, లేదంటే కనుక వ్యాలే పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో అదొకటి చెక్ చేసుకోవాలి. మేము తీసుకున్న హోటల్ పేరు ద ప్రొమనాడ్. ఇది వైట్ టౌన్లో ఉంటుంది. బీచ్కి చాలా క్లోజ్గా ఉంటుంది అనమాట. జస్ట్ 50 meters అవే ఫ్రమ్ బీచ్. ఈ హోటల్ వచ్చేసరికి ద హై డిజైన్ వాళ్ళది. హై డిజైన్ అంటే మనకి ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది కదా, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి, లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ అవి. సో వాళ్ళదనమాట. ఇక్కడ స్టేన్స్ అన్నీ కూడా కొద్దిగా ట్రిక్కీగా అనిపిస్తాయి. ప్రాపర్ హోటల్ లాగా ఉన్నవి కూడా ఉంటాయి. అండ్ కొన్నేమో హౌసెస్ని విల్లాస్ కింద కన్వర్ట్ చేసి అందులో ఇంతమంది గెస్ట్లని అకామిడేట్ చేస్తారు. అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్రూమ్స్ ఉంటాయి కదా, సో దాన్ని బట్టి మనకి చార్జ్ చేస్తారు. అండ్ కొన్ని అయితే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, కొన్నేమో ఇంకా ఓన్లీ స్టేన్స్ అనమాట. ఫుడ్ అదంతా కూడా మనం బయటికి వెళ్ళి తినాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి హోల్ విల్లా కూడా మనం బుక్ చేసేసుకోవచ్చు అనమాట. యాజ్ ఎ గ్రూప్ వెళ్తే అవన్నీ వర్కౌట్ అవుతాయి, కానీ అందులో కూడా మా ఫ్రెండ్ చెప్పడం ఏంటంటే ఫుడ్ అది అవైలబుల్ ఉండదు అని. ఇవి సిమెంట్ పాట్స్ అనుకుంటా, నాకు చాలా నచ్చాయి అనమాట. అందుకని ఒకసారి మీకు కూడా చూపిద్దాము అని వీడియో తీశాను. నేను ఏదైనా పర్చేస్ చేద్దాం ఇలాంటివి, అట్లీస్ట్ చిన్న పాట్స్ అయినా అని అనుకుంటే నాకు కనిపించలేదు ఎక్కడా కూడా. వీళ్ళ ఇంటీరియర్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. అంతా న్యాచురల్ మెటీరియల్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈవెన్ డెకోర్ కూడా. ఫస్ట్ మీకు చూపించింది ప్రొమనాడ్ ఎంట్రన్స్. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ అనమాట. కింద మనకి రెస్టారెంట్ ఉంటుంది కదా, దాని నుంచి బయటికి రాగానే బీచ్ వ్యూ ఉంటుంది. ప్రొమనాడ్కి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఓల్డ్ లైట్ హౌస్ అండి. అదైతే ఇప్పుడు ఆపరేషన్లో లేదు, జస్ట్ ఒక మాన్యుమెంట్ లాగా ఉంచేశారు. ఇంకా ఇదైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ బీచ్ పేరు వచ్చేసరికి ద ప్రొమనాడ్ బీచ్ అనమాట. పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఆ రోజు చల్లగా ఉందంటే నిజంగా లక్కీ అనమాట. మనం ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే, ఇక్కడ టెంపరేచర్స్ కొంచెం హైయే ఉంటాయండి, బాగా వేడిగా అనిపిస్తుంది. బట్ ఒక్కసారి డే క్లౌడీగా ఉంది అని అంటే మాత్రం ఆ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకూడదు. అసలు నడుస్తూనే ఉండొచ్చు అనమాట డే అంతా కూడా. రోజంతా కూడా చక్కగా ఈ స్ట్రెచ్ మొత్తం వాకింగ్ చేస్తూనే ఉండొచ్చు అనమాట. చల్లగా ఉంటే అంత బాగుంటుంది. ఈ బీచ్తో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా డీప్గా ఉంటుంది అనమాట. అందుకని ఇలా నల్లరాళ్ళన్నీ కూడా ఈ స్ట్రెచ్ మొత్తం పెట్టేశారు. కానీ అక్కడక్కడ కొన్ని స్పాట్స్ ఉన్నాయి, షాలో వాటర్స్ ఉన్నాయి. సో మనం అటువైపు వెళ్ళి చక్కగా వాటర్లో కొంతసేపు ఆడుకోవచ్చు. పాండిచ్చేరిలో చాలా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయండి. వాటి మీద మేము కాన్సన్ట్రేట్ చేసే కన్నా కూడా కొద్దిగా ఇట్లా పీస్ఫుల్గా స్పెండ్ చేద్దాము అని చెప్పి ఎక్కువగా ఈ బీచ్ దగ్గర నడుస్తూ ఉంటాము, ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేయటం అలా చేస్తూ ఉన్నాం.
అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మంచి ఇటాలియన్ ఫుడ్, ఇంకా అమెరికన్ ఫుడ్ అలాంటివన్నీ దొరుకుతాయి మనకి. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని బాగా ఎంజాయ్ చేసామన్నమాట, నేచర్ విత్ ఫుడ్. మాకు అది బాగా నచ్చింది. నిజంగా చెప్పాలంటే చాలామంది ఒక రోజులో ఇన్ని ప్లేసెస్ అని కవర్ చేస్తారు, అందులో 10% కూడా మేము కవర్ చేయలేము. డే అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో మార్నింగ్ క్లైమేట్. అలా వాక్ చేస్తూ ఉంటే మనకి బోల్డ్ అన్ని రెస్టారెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. కోరమాండల్ క్యాఫేకి వచ్చాము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి. ఇదైతే మేము ఇంట్లోనే చూసామన్నమాట. మెన్యూ బాగా నచ్చింది. ఇండియన్ ఫుడ్ అవైలబుల్ ఉండదు ఇందులో, బట్ మల్టీ కుజిన్ అనమాట. అంటే లైక్ కొరియన్ ఉంటుంది, తర్వాత టర్కిష్, ఫ్రెంచ్ ఫుడ్, ఇటాలియన్ అలా ఉంటాయి అన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే లైక్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. హౌస్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ కొన్ని ఉంటాయి, బట్ అందులో బీఫ్ మిక్స్ అవుతుందేమోనని చెప్పి మేము అవి ఆర్డర్ చేయలేదు. మెన్యూ చూసుకొని వెజిటేరియన్ అండ్ డిషెస్ విత్ ఎగ్ ఆర్డర్ చేసాము. ఎగ్స్ చూస్ చేసుకున్నప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పోచ్డ్ ఎగ్స్ ఒకటి సన్నీ సైడ్ అప్, అవి కొద్దిగా రాగా ఉంటాయి, అందరూ తినలేరు అనమాట. ఈ మెన్యూలో వచ్చేసరికి ఎగ్స్ బెనెడిక్ట్ అని చెప్పి, తర్వాత పోచ్డ్ ఎగ్స్, సన్నీ సైడ్ అప్ ఇలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎల్లో వచ్చేసరికి సాఫ్ట్గా రాగా ఉంటుంది. ఇలాంటి చాయిసెస్ ఉన్నప్పుడు వెల్డన్ ఎగ్స్ కావాలి అని అంటే మనకి కస్టమైజ్ చేసి ఇస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న క్యాఫే అంతా కూడా ఒకప్పుడు ఫ్రెంచ్ హోమ్. ఎంత బాగుందో కదా చూడటానికి. వీళ్ళంతా రెనోవేట్ చేసి ఒక క్యాఫే కింద కన్వర్ట్ చేశారు. సీలింగ్స్ అన్నీ కూడా చాలా హై ఉన్నాయి. వైడ్ అండ్ టాల్ డోర్స్, అలా కార్నర్లో షెల్ఫ్స్, అవన్నీ కూడా లైక్ ఫ్రెంచ్ హౌస్ ఎలా ఉంటుందో ఆ సెట్టింగ్లోనే ఉంచారు. అండ్ అక్కడక్కడ వాళ్ళు యూజ్ చేసిన టేబుల్స్ అవన్నీ కూడా లైక్ కాన్సోల్ టేబుల్ అని లేదా బార్ యూనిట్స్ అని చెప్పి అవన్నీ కూడా ఫ్రెంచ్ స్టైల్లోనే ఉన్నాయి. ఐ థింక్ అవి చాలా పూర్వకాలం అనుకుంటా. డిజైన్ అవి కొంచెం వార్న్ అవుట్ అవ్వటం అదంతా కూడా అలాగే అనిపించింది. చెన్నైలో కూడా ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ ఇప్పుడే కొద్దిగా ఫేమస్ అవుతుంది. కాసా గ్రాండే మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఇక్కడ ఫ్రెంచ్ స్టైల్ అపార్ట్మెంట్స్ లాగా కొన్ని కన్స్ట్రక్ట్ చేశారు. బట్ ఇంటీరియర్స్ నాకు ఐడియా లేదు, కానీ వీళ్ళ డిజైన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. కొన్ని గ్లూమీగా అనిపించిన, కొన్ని మాత్రం లోపల అంబియన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఆఫ్ ఫర్నిచర్, సెట్టింగ్, అంబియన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అసలు నాకు ఈ టైప్ ఆఫ్ సెట్టింగ్ అంటే నిజంగా నాకు చాలా ఇష్టం అన్నమాట. వెరీ నైస్ అంబియన్స్, వెరీ రిచ్ అంబియన్స్. ఐఎమ్ ఎంజాయింగ్ మై ఎవ్రీ మూమెంట్ అనమాట. ఇక్కడ ఎందుకు రిచ్ అని చెప్పానంటే ఇక్కడ ఎవ్రీ పీస్ ఆఫ్ ఫర్నిచర్ కూడా లైక్ రియల్ వుడ్ అనమాట. అంటే లైక్ ఇంజనీర్డ్ వుడ్, ప్రాసెస్డ్ వుడ్, ప్రెస్డ్ వుడ్ అసలు కానే కాదు. ఈవెన్ ల్యాంప్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. మీరు ఏం ఆర్డర్ చేశారు? టర్కిష్ వెజిటబుల్స్. నేను టర్కిష్ ఎగ్స్ ఆర్డర్ చేశాను. ప్లేటింగ్ సూపర్ ఉంది కదా. ప్లేటింగ్ బాగుంది. యాక్చువల్లీ ఎగ్స్ ఇక్కడ ఉన్నాయి, వెల్డన్నే ఇచ్చారు ఎగ్స్, నాకు బాగానే ఉన్నాయి, నాట్ బ్యాడ్. యాక్చువల్లీ ఇది పోచ్డ్ ఎగ్స్ అయితే నేను కొద్దిగా వెల్డన్ ఎగ్స్ అడిగాను అనమాట, అందుకని లోపల కొద్దిగా ఎక్కువ కుక్ చేశారు. పోచ్డ్ ఎగ్స్ అంటే ఇంకా గూయిగా ఉంటుంది. ఇక్కడ రెస్టారెంట్స్లో ఏంటంటే ప్రతి ఒక్క ప్లేస్ని కూడా బాగా యూటిలైజ్ చేశారు. సీటింగ్ అనేది వరాండాలో ఉంది అండ్ అవుట్ సైడ్ గార్డెన్లో కూడా పెట్టారు. సో ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ గేట్ కూడా ఓల్డ్ స్టైలే ఉంచేశారు. వుడెన్ డోర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గేట్ అనమాట. నాకు అసలు హోమ్ డెకోర్ అంటే చాలా ఇష్టం కదా, అందుకని వెళ్ళిన చోటల్లా కూడా ఇలా ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూస్తూ ఉంటా. ఎక్కడ ఏ కార్నర్లో ఏం పెట్టారు, ఎలా పెడితే బాగుంటుంది అని చాలా ఐడియాస్ మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. నిజంగా బ్యూటిఫుల్గా ఉందండి పాండిచ్చేరి. ఆ రోజంతా క్లౌడీగానే ఉంది. ఐ థింక్ మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు అట్లా ఒక 1 hour కొద్దిగా ఎండగా ఉంది. నా వెనకాల చూడండి, నా వెనకాల కూడా ఫుల్గా ఖాళీగా ఉంది. ఎంత బాగుందో క్లైమేట్ అయితే. నిజంగా ఈ టైంలో రావటం బెస్ట్ చాయిస్ అనిపించింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము అక్కడక్కడే కొంతసేపు వాక్ చేస్తూ ఉన్నాము, ఎందుకంటే ఇంకా మాకు చెక్ ఇన్ అవ్వలేదు. 2 o'clock అనమాట ఆఫ్టర్నూన్ చెక్ ఇన్ టైం.
ఈ స్ట్రెచ్ అంతా కూడా చాలాసేపు నడుస్తూనే ఉన్నాము. అలా నడిచి నడిచి వైట్ టౌన్లో ఆ స్ట్రీట్స్ అన్నీ కూడా కొంచెం చూసుకుంటూ ఎక్కడ ఏం బాగుంది, నెక్స్ట్ మధ్యాహ్నం ఎక్కడ తినాలి, ఇవన్నీ చూసుకుంటా అలా నడుస్తా వైట్ టౌన్ దాటేసి ఇంకా సిటీ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాము. క్రౌడ్ లేకపోయేసరికి చాలా కామ్గా ఉండటం వలన ఏదో రిఫ్రెష్ బటన్ నొక్కినట్టే అనిపించింది. చాలా ఫ్రెష్గా అయిపోయింది అనమాట మైండ్ అంతా కూడా. అలా కొంతసేపు నడుస్తూ నడుస్తూ ఉన్నాము. మేము చాలా దూరం వెళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుండి హోటల్ కొంచెం వాక్ చేయలేమన్నమాట బ్యాక్. సరే ఇంక వెంటనే కాల్ వస్తే ఆటో ఎక్కేసి హోటల్కి వచ్చేసాము. లగేజ్ అంతా కూడా ఫస్ట్ వాళ్ళు రిసెప్షన్లో పెట్టుకొని ఇచ్చారు. ఇంక ఈ లోపల మేము తిరిగి వచ్చేసాం కదా, ఇంకా చెక్ ఇన్ అయ్యే టైంకి రిఫ్రెషింగ్ డ్రింక్ ఒకటి ఇచ్చారనమాట. లైక్ వాటర్ మెలన్లో సోడా అండ్ ఇంకొన్ని ఫ్లేవర్స్ ఏవో యాడ్ చేశారు. రిఫ్రెషింగ్గా బాగా అనిపించింది. సిద్ధు హాలిడేస్ మూలంగా ఎప్పుడు కూడా మేము ఏ ట్రిప్కి వెళ్ళినా ఆఫ్ సీజనే అవుతుంది అది. అంటే వీళ్ళకి యూజువల్గా అందరికీ హాలిడేస్ ఇచ్చే టైం కన్నా కూడా కొంచెం ముందు ఇచ్చేస్తారు. అందువలన మేము ఎక్కడికి వెళ్ళినా సరే మాకు హోటల్ రూమ్స్ అప్గ్రేడ్ అయిపోతాయి. మేము ఎప్పుడూ బుక్ చేసుకునేటట్లే కొంచెం పెద్ద రూము విత్ డబుల్ బెడ్, అంటే లైక్ సుప్రీం డీలక్స్ ఇట్లా ఉంటాయి కదా, కొంచెం మంచిదే బుక్ చేసుకున్నాము. 13,000 అనమాట. ఆ రోజు మేము పే చేస్తాం. అయితే హోటల్కి వచ్చిన తర్వాత మీరు పే చేసిన దానికి ఇప్పుడు ప్రెజెంట్ మా దగ్గర ఉన్న రూమ్స్లో స్వీట్ అవైలబుల్ ఉంది, సో మిమ్మల్ని అప్గ్రేడ్ చేస్తున్నాము అని చెప్పి ఇది ఇచ్చారు మాకు. అండ్ దీంట్లో అయితే ఒక లివింగ్ రూమ్, బెడ్రూమ్ వస్తుంది అండ్ బాత్రూమ్ కూడా విత్ బాత్ టబ్ వస్తుంది అనమాట. ఇదైతే నాకు చాలా నచ్చింది. అండ్ విత్ పార్షల్ సీ వ్యూ. యాక్చువల్లీ విత్ సీ వ్యూ రూమ్ ఏమో ఆల్రెడీ ఎవరో గెస్ట్స్ ఉన్నారు, లేదంటే మాకు మేబీ అది ఇచ్చేవాళ్ళేమో. బట్ స్టిల్ ఈ యాంబియన్స్ అయితే చాలా బాగుందండి. అండ్ ఆ సీ వ్యూ అసలు బ్రహ్మాండంగా అనిపించింది అనమాట. బాత్ టబ్ ఇచ్చారు కాబట్టి ఒక 2 రోప్స్ కూడా ఇచ్చారనమాట, బాత్ రోప్స్. సిద్ధు ఏమేమి ఇచ్చారు? చూడు, ఇది ముందు అంత కాఫీ, ఇది కామన్ అన్ని చోట్ల ఇచ్చేస్తారు కదా. ఎనీ స్పెషల్ థింగ్స్? రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఈ రిఫ్రెష్మెంట్స్ ఐ థింక్ చార్జబుల్ కదా? ఐ థింక్ సో. చార్జబుల్. సో ఇదిగో డ్రింక్స్. ఓకే, బ్యాడ్ డ్రింక్స్. ఈ ఆర్ట్ చూడండి ఎంత బాగుందంటే, న్యాచురల్ స్టోన్ మీద కొద్దిగా 3D ఎఫెక్ట్ తోటి పెయింటింగ్స్ అవన్నీ చేసి కొన్ని చోట్ల స్టోన్స్ అంటించి అలా చేశారు. త్రూ అవుట్ ఇలాగే ఉందన్నమాట హోటల్ అంతా కూడా. ఇదంతా కూడా రూఫ్ టాప్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి బార్ అండ్ రెస్టారెంట్ నైట్ టైం ఓపెన్ ఉంటుంది. ఇదంతా సీ వ్యూ అది చాలా బాగుంటుంది. మా రూమ్ వచ్చేసరికి లైక్ టాప్ ఫ్లోర్లో ఉందన్నమాట. సో రూమ్ నుంచి బయటకు రాగానే ఇలా రూఫ్ టాప్ రెస్టారెంట్ కనిపిస్తుంది. ఈ హోటల్లో ఆర్ట్ అంతా కూడా చాలా న్యాచురల్ మెటీరియల్ యూజ్ చేశారండి. బుద్ధ కూడా స్టోన్ బుద్ధ అండ్ పెద్ద లైక్ వాటర్ బాడీ లాగా ఉంది కదా, ఊర్లీ లాగా, అది కూడా స్టోన్తో చేసింది అనమాట. టోటల్లీ నాకైతే యాంబియన్స్ నచ్చింది, పీస్ఫుల్గా ఉంది. కాకపోతే కూర్చొని టైం స్పెండ్ చేయడానికి అంత లేదు, ఎందుకంటే కింద ఎక్కువగా తిరుగుతూ ఉన్నాము. ఈ చిన్న పార్ట్ వచ్చేసరికి గెస్ట్ కోసం అని చెప్పేసి పెట్టుంచారు. ఇది కూడా చూడండి, లైక్ ఇందాక రూమ్లో చూపించాను కదా స్టోన్ ఆర్ట్ అని, అలానే బయట కూడా ఒకటి డిస్ప్లే పెట్టేశారు. సిద్ధు యాక్చువల్లీ స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం అనుకుంటే చాలా డీప్ ఉందన్నమాట. ఇంకా వద్దన్నానని చెప్పి బాత్ టబ్లో కొంతసేపు ఆడుకొని వచ్చాడు. మేముండే హోటల్లో ద ప్రొమనాడ్ కదా, అందులోనే రెస్టారెంట్ ఉంది. అక్కడ లంచ్కి వచ్చామన్నమాట అరౌండ్ 2 o'clock అట్లాగా. వీళ్ళ సర్వీస్ అంతా బాగుంది, కానీ ఫుడ్ అయితే నాకు కొంచెం బ్లాండ్గా అనిపించింది. మా హస్బెండ్ టొమాటో మోజరెల్లా శాండ్విచ్ ఆర్డర్ చేశారు, అది కొంచెం బాగానే ఉంది. కానీ నేను ఆర్డర్ చేసుకున్న శాండ్విచ్ అయితే నాకు అసలు నచ్చలేదు ఇన్ ద సెన్స్ కొంచెం కారం తక్కువ, అంత స్పైస్ లేదు, ఫ్లేవర్ ఎక్కడో ల్యాక్ అయింది అని అనిపించింది అనమాట. క్వాంటిటీస్ చాలా తక్కువ ఇస్తారని అనుకున్నాము, అందుకని 3 మెయిన్ కోర్స్లో ఆర్డర్ చేసేస్తే అవేమో చాలా ఎక్కువ అయిపోయాయి మాకు. అండ్ మేము కొద్దిగా ఫుడ్ అయితే వేస్ట్ చేయాల్సి వచ్చింది. బాగాలేదు టేస్ట్, అండ్ అట్ ద సేమ్ టైం క్వాంటిటీస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. లైక్ ఇప్పుడు మేము ఆర్డర్ చేసిన ఫుడ్ ఏంటంటే ఒక 5 members అట్లా సరిపోయేదేమో.
యూజువల్గా మేము అడుగుతూ ఉంటాం అనమాట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, అది ఇప్పుడు మేము ఆర్డర్ చేసిన డిష్ ఒకళ్ళకి సరిపోతుందా, ఇద్దరికి సరిపోతుందా అని. ఆ రోజు ఎందుకో ఎవరం కూడా అడగలేదు, ఎందుకంటే ఏదో ముగ్గురు మాట్లాడుకుంటా ఉన్నాము. సిద్ధు కూడా ఏదో చెప్తా ఉన్నాడు, సరే ఆ ధ్యాసలో ఇంకా ఏదో ఆర్డర్ చేస్తాము. మధ్యాహ్నం ఒక 15-20 మినిట్స్ అలా పడుకున్నాను. ఆ తర్వాత నేను లేచేసరికి సిద్ధు ఏమో స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని రెడీగా ఉన్నాడు అనమాట. ఊరికే నేను మరీ స్విమ్మింగ్ పూల్లో దిగాను కానీ జస్ట్ బేబీ పూల్లో కూర్చొని ఆడుకుంటాను అని అన్నాడు. సరే అని చెప్పి నేను తీసుకువెళ్ళా. మా హస్బెండ్ ఏమో పడుకున్నారనమాట, తను డ్రైవ్ చేసి చాలా అలసిపోయారు. ఇంకిద్దరం కలిసి కిందకు వచ్చేసాం. ఈ బయట కూడా చాలా బాగుందండి. అప్పుడే ఇంకా 4 o'clock అట్లా అవుతున్నట్టుంది, చల్లబడింది బాగా. స్విమ్మింగ్ పూల్ మీకు చూపిస్తాను. నాకైతే అసలు చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది. అదేమంటే సిద్ధు ఏమో ఇది రామెన్ ఎఫెక్ట్ అన్నాడు, కానీ ఆ పూల్ మాత్రం చాలా డీప్గా ఉందండి. దీని గురించి మేము రివ్యూ కూడా రాసామన్నమాట హోటల్ వాళ్ళకి. అసలు ఆ పూల్ అయితే కిడ్ ఫ్రెండ్లీయే కాదు అని చెప్పి. అండ్ వాటర్ కూడా ఏదో లైక్ బాగా ఒక లెవెల్లో ఫిల్ చేసేసి ఉంచారు. చాలా పిచ్చి పిచ్చిగా అనిపించింది అనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు. పూల్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రము ఈ హోటల్ అసలు ప్రిఫరబుల్ కాదు. ప్రత్యేకంగా మేము వెళ్ళే ప్లేసెస్ ఏమీ లేవన్నమాట ఆ రోజు. అందుకని ఇంకా అక్కడక్కడే స్పెండ్ చేస్తాం కాబట్టి కొంతసేపు మా హస్బెండ్ కూడా రెస్ట్ తీసుకున్నారు. ఇంకా లేచిన తర్వాత కాఫీ తాగుదాం బయటకు వెళ్ళి అని అనుకున్నాము. హోటల్లోనే కాఫీ, హోటల్లోనే స్నాక్స్ అన్నీ అంటే బోర్ కొట్టేస్తుంది అది. సో బయట డిఫరెంట్ ప్లేసెస్లో అక్కడొకటి అలా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఏ ఫుడ్ బాగుంది అని అక్కడక్కడ టేస్ట్ చేస్తూ ఉంటే బాగుంటుంది కదా, కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అందుకని ఇంక మేము రెడీ అయిపోయి మళ్ళీ బయటికి వెళ్ళాము. ఫ్రైడే ఈవినింగ్ అనమాట, క్రౌడ్ అప్పుడే పెరుగుతూ ఉంది. ఇంక ఈవినింగ్ సన్సెట్ లేకపోయినా సరే జస్ట్ అక్కడ కలర్స్ అవన్నీ మారుతూ ఉంటాయి. సో అది చూడటానికి అని చెప్పి చాలామంది వచ్చేస్తూ ఉన్నారు. అండ్ మేము కాఫీ కోసం అని చెప్పి బేకర్ స్ట్రీట్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ డిజర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. నేను పీచ్ అండ్ ఆల్మండ్ టార్ట్ ట్రై చేశాను. సిద్ధు ఏమో తిరమిసు ట్రై చేశాడు. తిరమిసు కన్నా కూడా ఈ పీచ్ టార్ట్ చాలా చాలా టేస్టీగా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి బయట మనకు. మేము లాస్ట్ సమ్మర్లో వేనాడ్ వెళ్ళాము కేరళకి. సో వేనాడ్ నుంచి మళ్ళీ చెన్నై రిటర్న్ అయ్యే టైంలో కోళికోడే దగ్గర అంటే కాలికట్ దగ్గర మేము ట్రైన్ తీసుకోవాలి. సో ట్రైన్ తీసుకుంటానికి కొంచెం టైం ఉంది కదా అని చెప్పి అక్కడ దగ్గరలో బీచ్ ఉంటే వెళ్ళాము. అక్కడ పర్పుల్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది అదైతే, ఎందుకంటే అది అరేబియన్ సీ కాబట్టి సన్సెట్ బాగా తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి సన్ రైజ్ ఒకటే కనిపిస్తుంది కదా బే ఆఫ్ బెంగాల్లో. జస్ట్ ఆ పర్పుల్ కలర్ స్కై ఎఫెక్ట్ అనేది కనిపించింది కానీ అంత బాగా తెలియలేదు. ఇక్కడ నైట్ అయ్యేసరికి ఇలా లైట్స్ తోటి ఏవో అమ్ముతూ ఉన్నారు. ఇది ఫ్లవర్ టియారా అనమాట, తలకి పెట్టుకుంటారు కదా, దానికి కూడా లైట్స్ పెట్టేసి ఉన్నాయి. అండ్ నేను ఏమేమి షాపింగ్ చేశాను, నా డ్రెస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ కూడా హోటల్సే అండి. మీరు ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకున్నా సరే చక్కగా మీకు బీచ్ యాక్సెస్ ఉంటుంది. అంటే లైక్ మార్నింగ్ సన్ రైజ్కి రావచ్చు. ఇక్కడ చూసారు కదా త్రూ అవుట్ ఇట్లా స్ట్రీట్ ఫుడ్ ఉందన్నమాట. బైక్ బార్బిక్యూ అని చెప్పి పానీపూరి బండి, తర్వాత ఇంకా యూనిక్గా కనిపించాయి అన్నీ కూడా. చాలా డిజైనర్ లాగా డిఫరెంట్ సెట్టింగ్స్ తోటి ఉన్నాయి. నేను అన్నీ కూడా ఒక షార్ట్ పోస్ట్ చేశాను యాక్చువల్లీ నిన్న. సో తప్పకుండా ఒకసారి షార్ట్స్ కూడా చూడండి. ఇది ఒక పిజ్జా వ్యాన్ అనమాట. అసలు ఈ అబ్బాయి ఫుల్లీ టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు. ఆ వ్యాన్లోనే ఆ కిల్న్ అదంతా కూడా సెట్ చేసేసి చూసారు కదా ఎట్లా పిజ్జా బేక్ చేస్తున్నాడో, వెనకాలంతా కూడా స్టోరేజ్ పెట్టుకున్నాడు. నిజంగా వీళ్ళ ఐడియాస్ మెచ్చుకోవాలండి. అండ్ ఇదేమో పాప్సికల్స్, డిజర్ట్స్ అంటే ఐస్ క్రీమ్స్ ఉండే బండి అనమాట. పాండిచ్చేరి అంతా కూడా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా ఎస్థెటిక్గా అనిపించింది. అక్కడక్కడ ఆ వాల్ మీద పెయింటింగ్స్, లైక్ వాళ్ళు వాల్స్కి యూజ్ చేసే కలర్స్ కానివ్వండి, ఆ రోడ్స్ క్లెన్లీనెస్ అంతా కూడా చాలా బాగుంటుంది. నైట్ టైం కూడా వాక్ చేయడానికి పెద్ద ప్రాబ్లం అనిపించదండి, ఎందుకంటే జనాలందరూ కూడా రోడ్ మీద తిరుగుతూనే ఉంటారు. యూ వోంట్ బిలీవ్ అండి, అసలు మేము తిరుగుతూనే ఉన్నాము, ఆ రోజు నడుస్తూనే ఉన్నాము. ఎక్కడెక్కడ నడిచారు చెప్పు అని అంటే అసలు అలా చెప్పడానికి కూడా లేదండి. ఏ స్ట్రీట్లో తిరగాలనిపిస్తే ఆ స్ట్రీట్లోకి అలా తిరిగి వెళ్ళిపోతూనే ఉన్నాం అనమాట.
మ్యాప్ పెట్టుకోవటము అట్లా కూడా అసలు ఏం లేదు. కాకపోతే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నాము, లైక్ మా హోటల్ నుంచి మేము ఎంత దూరంలో ఉన్నాము అనేది. కొంచెం బాగా దూరంగా వచ్చేసాము అని అంటే సర్లే పర్వాలేదు ఇంకా నడుద్దాము, అంతకైతే ఆటోలో వెళ్ళొచ్చులే అలా అనుకున్నాం అనమాట. ఆటో కూడా ఇక్కడ జెన్యున్గానే ఉంటుందండి ఫేర్. టూరిస్ట్ అని చెప్పి కొంచెం లూటీ చేయడం అలా ఉండదు. అంటే ఉంటారు ఆబ్వియస్లీ ఒకళ్ళు ఇద్దరు అట్లాగా. కొద్దిగా మనం మాట్లాడుకుంటే బాగానే తగ్గిస్తారనమాట. 2 వీలర్స్, సైకిల్స్ అవి కూడా రెంట్ చేసుకోవచ్చు. కాకపోతే మేము నడుద్దామని అనుకున్నాం కదా, క్లైమేట్ కూడా బాగుంది అని చెప్పి మేము అసలు 2 వీలర్స్ కూడా రెంట్ చేసుకోలేదండి. లేదంటే సిద్ధుని నేను కానీ మా హస్బెండ్ కానీ ఎక్కించుకున్నా పర్వాలేదు, లైక్ మేమిద్దరం 2 వీలర్ కూడా రెంట్ చేసేసుకోవచ్చు. వీళ్ళు యాంటిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ అట్లాగే వీళ్ళ హెరిటేజ్ని కూడా చాలా బాగా కాపాడుకుంటున్నారనమాట. ఎందుకంటే ఒక చోట హాస్పిటల్ ఉంది, దాని మీద డిస్పెన్సరీ అని రాసింది. అసలు డిస్పెన్సరీ అనే వర్డే మనకి కనిపించట్లేదు. అయితే నేను మా హస్బెండ్ని అడిగాను, డిస్పెన్సరీ అని ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం కానీ అసలు ట్రూ మీనింగ్ ఏంటి అని. లైక్ తను చెప్తున్నారనమాట, ఆ హాస్పిటల్కి అంటే లైక్ ప్రాపర్ అన్నీ ట్రీట్ చేసే హాస్పిటల్కి అండ్ క్లినిక్కి మధ్యలో ఉంటుంది డిస్పెన్సరీ అంటే అని చెప్పి ఇంకా తను అంటా ఉన్నారు. అయితే అందులోంచి ఒక ఫ్రెంచ్ లేడీ బయటకు వచ్చారనమాట. ఐ థింక్ షీ ఈజ్ లైక్ కంపౌండర్ నర్స్ అని అంటారు కదా, అలా అనుకుంటా. తను ఫ్రెంచ్లో మాట్లాడుతూ నేను డిస్పెన్సరీ నుంచి బయటకు వస్తున్నాను అని చెప్తున్నట్లు నాకు అర్థమైంది. ఎందుకంటే డిస్పెన్సరీ అనే వర్డ్ వినిపించింది అనమాట మాకు. తను ఎలా డ్రెస్ అయ్యిందంటే షార్ట్స్ వేసుకొని లైక్ ఒక మంచి కాటన్ షర్ట్ వేసుకుంది. మంచి కాటన్ అంటే థిక్ కాటన్ కాదు, లైక్ పల్చగా మజ్లిన్ క్లాత్స్ లాగా కొంచెం ఉంటాయి కదా, బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ అట్లాగా. సో అలాంటి కాటన్ షర్ట్ వేసుకుందనమాట. పైన కూడా క్యాప్ పెట్టుకునే బదులు ఒక క్లాత్ తోటి తన హెడ్ అంతా కూడా ర్యాప్ చేసేసుకుంది. అయితే ఇదంతా కూడా నేను ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీతో చెప్తున్నాను, ఇలా డిస్పెన్సరీ అనే వర్డ్ విన్నావా అమ్మ అని చిన్నప్పుడు. అంటే విన్నాను, డిస్పెన్సరీకి వెళ్తున్నావు అని చెప్పి అనుకునేవాళ్ళు అప్పట్లో, నర్సులు అంటే ఇట్లాగే ఉండేవాళ్ళు అనుకుంటా అని చెప్పి తన వర్షన్ తను చెప్తా ఉందన్నమాట. లైక్ ఏంటంటే నాకు అప్పుడు అనిపించింది ఇంకా స్టిల్ ఉన్నారు పీపుల్ అట్లాగా అని. సో తను అంటే వీడియో తీయటం అంత కరెక్ట్ కాదేమో అనిపించింది, బట్ సరే వీడియోలో చెప్దాము అని ఈ విషయం మీకు షేర్ చేస్తున్నా. లా పెటిట్ 4 అని చెప్పి ఇక్కడ డిన్నర్కి వచ్చాము. డిజర్ట్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయి అన్నమాట. అంటే లాస్ట్ టైం పాండిచేరి ట్రిప్లో ఇక్కడ డిజర్ట్స్ అండ్ జామ్స్ ట్రై చేసాము. సరే డిన్నర్ ట్రై చేద్దాంలే అన్నట్టుగా వచ్చా. వీళ్ళ హాస్పిటాలిటీ అంత బాగోదు కానీ ఫుడ్ మాత్రం బాగుంటుంది. వీళ్ళకి ఐ థింక్ 2 ఎంట్రన్సెస్ ఉన్నట్టున్నాయి. ఆ డోర్ అదంతా కూడా చాలా క్యూట్గా ఉందని చూడటానికి వస్తే ఈ సింక్ భలే నచ్చింది నాకు. హ్యాండ్ వాష్ ఏరియా లైక్ అవుట్డోర్ కదా, సో ఒక సింగిల్ పీస్ స్టోన్ని సింక్ కింద కన్వర్ట్ చేశారు. లోపల నార్మల్గా ఫినిష్డ్ లుక్ ఉంది, బయటేమో స్టోన్ ఎలా ఉంటుందో అలా అనిపించింది. జస్ట్ ఒక ఐడియా కోసం అని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను. ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసేది ఇలాంటివేనండి, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టారని చూస్తూ ఉంటా. ఇది కూడా ఓల్డ్ ఫ్రెంచ్ హౌస్ని కన్వర్ట్ చేస్తారనమాట రెస్టారెంట్లోకి. వీళ్ళ డోర్స్, విండోస్ అవన్నీ కూడా కొంచెం యూనిక్గా అనిపించాయి. రోస్టెడ్ గార్లిక్ సూప్ ఆర్డర్ చేసాము. గార్లిక్స్ని స్లో రోస్ట్ చేసి మిల్క్తో పాటు బ్లెండ్ చేసి హర్బ్స్ అవన్నీ కూడా సీజనింగ్స్ యాడ్ చేసి ఇస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. విత్ సైడ్ ఆఫ్ బ్రెడ్ కూడా ఇస్తారు. మెయిన్ కోర్స్కి ఏమో లైక్ హాఫ్ పోర్షన్ ఆఫ్ ఫిష్ లాగా మేము ఆర్డర్ చేసాం సిద్ధుకి, అండ్ నాకు మా హస్బెండ్కి వెజిటేరియన్ ఆర్డర్ చేసాం. వెజిటేరియన్లో ఇది టాపియోకా లైక్ 1 pot మీల్ లాగా స్లో కుక్ చేసిందనమాట, దీని పేరు మర్చిపోయాను. టాపియోకా రూట్ని మ్యాష్ చేసి క్రీమీ సాస్, మారినారా సాస్, పైన బ్రెడ్ క్రూటాన్స్ విత్ చీజ్ ఇదంతా కలిపి బేక్ చేస్తారు. చాలా బాగుంది. మళ్ళీ ఇంకా హోటల్ దగ్గరకు వచ్చి అక్కడ చల్లటి వెదర్ని కొంతసేపు ఎంజాయ్ చేసి బీచ్ దగ్గర వాక్ చేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యాము. నేనేం చేశాను అంటే కాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పి టైగర్ బామ్ బాగా అప్లై చేసేసి అప్పుడు వేడివేడి నీళ్ళు ముగ్గురం కూడా కాళ్ళ మీద పోసుకున్నాం అనమాట. కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది. తర్వాత ఇంకా పడుకున్నాము. నెక్స్ట్ డే సన్ రైజ్కి అని చెప్పి పొద్దునే లేవాలన్నమాట. సో ఇట్లా హ్యాపీగా మా డే అంతా కూడా గడిచింది. ఇదండి ఫస్ట్ డే ఆఫ్ మా పాండిచేరి విజిట్. మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.